ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి అనగా ధనిష్టం 3-4 పాదములు, శతభీషం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3-4 పాదములు కలిస్తే మనకి కుంభరాశి అవుతుంది. ఈ యొక్క కుంభరాశి అధిపతి చూడగలిగితే శని. ఈ యొక్క తత్వం వాయుతత్వం అయిన స్థిరమైన ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి చూడగలిగితే మానవత భావన ఎక్కువగా హృదయం కూడా చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒకరిని ఏదైనా మాట అనాలన్నా చెయ్యాలన్నా ఒకరితో గొడవ పడాలన్నా సరే మనకెందుకులే, వాడు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడు, వాడు చేసిన దానికి భగవంతుడు ఒకడు ఉన్నాడు అని వారిని వదిలేసే ప్రయత్నంగా ఎక్కువ చేస్తుంటారు. వీరికి ఎటువంటి ద్రోహం చేసినా ఎటువంటి నష్టాన్ని చేకూర్చినా సరే వీరు ఎక్కువగా వారిని స్పందించకుండా ప్రశ్నించకుండా తక్కువ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరనేది అమాయకత్వంగా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే నిజానికి కూడా అదే విధంగా వీళ్ళు ఉండటం కారణం కూడా అదే. ఎక్కువ మానత్వంగా అవతల వాళ్ళని సంబోధిస్తూ ఉంటారు. వీరు అనేది వచ్చే అవకాశాలు కూడా నిర్లక్ష్యం చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. మంచి అవకాశాలు ఉద్యోగంలో, వ్యాపారంలో, ఎటువంటి మీకు నచ్చిన రంగంలో మీరు రాణించడానికి అవకాశాలు వచ్చినప్పుడు మీరు ఏదో పనిలో ఉండటం కానీ ఎక్కడో పని చేయటం కానీ వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకొని తర్వాత వారి విలువ తెలుసుకొని వాటి విలువ మీరు బాధపడుతూ ఉంటారు. అటువంటివి చేసుకోకుండా ఈ నెలంతా మంచి శుభయోగాలు మీకు లభిస్తాయని చెబుతున్నాను కాబట్టి ముందు జాగ్రత్త చేసుకొని వాటి ఫలితాలను దక్కించుకోవడం మంచిది. అనైతిక మార్గాలలో లాభాలు సాధించడం కూడా మంచిది కాదు. కొంతమంది ఇల్లీగల్గా లాభాలు పొందాలి, మనం తొందరగా డబ్బు ఉన్న వాళ్ళం అయిపోవాలి, కోట్లు వచ్చేయాలి అన్నట్టు కూడా వీళ్ళు ప్రవర్తిస్తూ వ్యూహబద్ధమైన ప్రణాళికలు నడిపిస్తూ కొంత అసంపూర్ణమైన ఇల్లీగల్ వంటివి కూడా చేస్తూ ఉంటారు. వాటిని అధిగమించి మీ పద్ధతి ఏంటి, మీ జీవన విధానం ఏంటి, మీరు ఏ విధంగా పైకి రాగలుగుతారు, మీ తల్లిదండ్రులు వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళ ప్రవర్తన నలుగురిలో పరువు ఏంటి చూసుకొని వాటి బుద్ధి అధిగమించుకొని దుష్టబుద్ధి అనేది ముందుకు సాగించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ వలన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఆ ఒక స్త్రీ మీ మూలానికి, మీ యొక్క సంతోషానికి మొదట కారణమైనా సరే మీ యొక్క బాధకి మనశ్శాంతి కూడా దూరం అవుతూ ఉన్నది. దక్కి దూరం అవుతూ, చిక్కి ఇబ్బంది పెడుతూ వంటివి జరుగుతూ ఉంటాయి. ఆ ఒక స్త్రీ మూలాలను చూడగలిగితే ఆ ఒక యామోహంలో మిమ్మల్ని దింపిన తర్వాత 1-4 సంవత్సరాల తర్వాత దూరం అయ్యి మీ మనశ్శాంతి దూరం చేసి మీ ఆలోచన మొత్తం స్త్రీ మీదే, ఆ దృష్టి మొత్తం ఆమె మీదే ఉంటూ నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ చేస్తూ ఉండగలుగుతుంది. అనవసరమైన రిస్కులు కూడా తీసుకోవడం మంచిది కాదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచించి ముందుకు వెళ్ళటం వంటివి చేస్తూ ఉండాలి. కొత్తగా వ్యాపారంలో వచ్చేవారికి కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిదని చెప్తున్నాను. ఒక 3-4 నెలల దాకా ఇటువంటి వ్యాపారం కూడా ప్రారంభించరాదు అని కూడా చెప్పదగిన సూచన. ఎవరైనా పల్లెటూరులో నుంచి వచ్చి సిటీలో సెటిల్ అవుదాము, అక్కడ అందరూ మా వాళ్ళు సెటిల్ అయిపోయారు, మేము కూడా సెటిల్ అవుదాము అన్నట్టు చాలామంది వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు, ఖర్చులు చాలా భిన్నంగా, ఆహారం పద్ధతులు చాలా వేరుగా ఉంటాయి. మీరు అక్కడ జీవించినట్టు ఇక్కడ వచ్చి జీవించలేరు. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ కుటుంబం మొత్తం అల్లకొల్లం అయ్యేలా కనవాలి. మీరు ఉన్న స్థానంలో ఉండి అక్కడి నుంచి చేసే పనిని విజయవంతంగా పూర్తి చేస్తూ మెట్టుకు పైకు లాగా ఎక్కాలి తప్ప ఒకేసారి నిచ్చెనేసుకుని ఎక్కే ప్రయత్నం చేయకండి. తర్వాత మీకు నష్టపూరితంగా వచ్చే అవకాశం ఉన్నది.
భూమి విషయంలో కొంత ఉపశమనం అందుకుంటారు. కొంత లాభం అనేది ఈ నెల కొంచెం కనబడుతున్నది. ఎప్పటి నుంచో భూములు పెరక్క పెట్టుబడులు పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇబ్బంది పడేవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు కనబడుతున్నారు. వాటిని తెలుసుకొని ఈ నెల అంతా కొంత యోగిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా ముందుకు సాగుతారు. అన్ని విధాలుగా ధనపరంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ యోగిస్తుందని చెప్పుకునే సూచన. ఈ యొక్క రాశివారు సంకటహర గణేశ స్తోత్రాన్ని పారాయణం చేయటం లేదా శనిగ్రహానికి శాంతి చేయటం వల్ల కూడా వీరికి కొంత శుభ సమయం కలుగుతుందని కూడా చెప్పగలచ్చు. మనకి ఇప్పుడు రాబోయే జూలై 10వ తారీఖున గురు పౌర్ణమి నాడున ఇంట్లో వ్రతం చేయించుకోవడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా దగ్గరలో ఉన్న ఆలయాలకి అన్నదానం వంటి చేస్తూ ఉండాలి. ఏ దానానికైనా మించింది అన్నదానం చాలా గొప్పది. వాటి చేయడం ద్వారాగా మీ యొక్క కుటుంబం, మీ యొక్క వృత్తి, మీ యొక్క వంశం వర్ధిల్లుగాక మరియు మీ యొక్క సౌఖ్యం డబ్బు పరంగా కానీ ఆశీస్సుల పరంగా కానీ పిల్లల విద్య పరంగా కానీ అన్ని విధాలుగా సమకూల్యత ఆదరణ లభిస్తుందని చెప్పుదగినది. అదే విధముగా మీరు చేసే పనిలో ప్రతి ఒక్కటి నిర్ణయాత్మకంగా మరియు ఆలోచనాత్మకంగా జ్ఞానయుక్తంగా మీరు చేయటం వల్ల మీకు మంచి ఫలితాలను లభిస్తుందని చెప్పగలగవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఆర్థిక పరిస్థితి చూడగలిగితే చాలా వరకు ఇబ్బందికరంగా కనబడుతుంది. కుటుంబంలో ఆ వస్తువు మనం తెచ్చుకోవాలన్నా సరే తెచ్చుకోలేక చాలా విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి ప్రాప్తి ఉన్నా సరే మనకు కాకుండా మన పక్కింటోడుకో ఎదురింటోడుకో ఆ ఒక లాటరీ జాక్పాట్ లాంటిది జరుగుతూ ఉంటాయి. మన యొక్క కుటుంబం విషయంలో తెలివితేటలు ఉన్నా సరే మనని అనేది గుర్తించక చాలా వెనకబడిపోయి ఉంటాం. ఈ యొక్క రాశి ఫలాలు చూడగలిగితే ఈ యొక్క రాశి వారికి 40 నుంచి 50% వర్తించుతుందని చెప్పుదగిన సూచన. వీరి యొక్క పూర్తి జాతకం విశ్లేషించాలనుకుంటే మా యొక్క కనబడే నంబర్కి సంప్రదించి మీ యొక్క రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి, లగ్నము, మీ యొక్క గ్రహస్థితులు అన్నీ తెలుసుకొని వాటి తగ్గ పరిహారం తగ్గ పరిష్కారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.